మార్చి 25న లండన్ కోర్ట్ ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పు ప్రభావం ముంబై జైలు గోడలకు తాకుతోంది. దేశాన్ని వణికించినటువంటి వేల కోట్ల రూపాయల బ్యాంకు మోసమైంది. ఒక వ్యక్తి విదేశాల్లో ఆశ్రయం తీసుకొని సంవత్సరాల పాటు తప్పించుకునేటువంటి వైనం ఇది. ఇప్పుడు ఆ కథకు ఒక ముగింపు దగ్గర పడుతుంది. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త కథ కాదు. ఇది న్యాయం, వ్యవస్థ, అంతర్జాతీయ రాజకీయాలు వీటన్నిటి మధ్యన జరిగినటువంటి ఒక పోరాటం. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది నీరవ్ మోదీ గురించి. ఈ కథలో చివరి అంకం గురించి. ఒకప్పుడు అతను ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాత డైమండ్ వ్యాపారవేత్తల్లో ఒకడు. అంతర్జాతీయ బ్రాండ్లు, హాలీవుడ్ సెలబ్రిటీలతోటి ఫోటోలు, లగ్జరీ లైఫ్ మామూలుగా ఉండేది కాదు ఆయన కథ. కానీ ఈ మెరుపుల వెనుక ఒక పెద్ద మోసపూరిత పథకం నిశ్శబ్దంగా చాలా ఏళ్ళు నడిచింది. ఈ పేరే ఏ పేరు? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆ పేరు వినగానే మనకు చాలా పెద్ద స్కాండల్ గుర్తుకొస్తుంది. 6,400 కోట్ల రూపాయల మోసం. ఇది నీరవ్ మోదీ వాటా మాత్రమే 6,400. ఇంకా ఉన్నారు ఈ ఇదే కేసులో ఇతర నిందితులు కూడా ఉన్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళకు ఉన్నాయి. నీరవ్ మోడీ వాటా మాత్రం 6,400 కోట్లు. మొత్తం ఇది 14-15 వేల కోట్ల రూపాయల స్కామ్. అంతర్జాతీయ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఒకటి తీసుకొని అబద్ధంగానూ నిజంగానూ దానిని దుర్వినియోగం చేసి బ్యాంక్ సిస్టంలోని లోపాలను వినియోగించుకున్నటువంటి ఒక అత్యంత తెలివైన స్కామ్ ఇది. ఇది ఒక వ్యక్తి చేసినటువంటి మోసం అని చెప్పడానికి వీల్లేదు. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోనూ ఉన్నటువంటి బలహీనతల్ని బయట పెట్టినటువంటి కథ. 2018లో స్కామ్ బయటపడింది. వెంటనే నీరవ్ మోదీ దేశం నుంచి నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయాడు. లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. అక్కడే కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. సరే, అక్కడి నుండి ఆయన కోసం హాంటింగ్ మొదలైంది. హాంటింగ్ మొదలు కావడానికి ఒక కారణం కూడా ఏమిటంటే ప్రధానమంత్రి ఇంటి పేరు, ఈ స్కామ్స్టర్ ఇంటి పేరు ఒకటే. వారు నరేంద్ర మోదీ, ఈయన నీరవ్ మోదీ. దాంతో ఏమైందంటే వీళ్ళిద్దరు ఒకటే అని విపక్షాలు కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా చేసినాయి, ఆరోపణలు కూడా చేసింది. అంచేత అతను పట్టుకుని తీసుకురావటమో ఒక అవసరంగా భారత ప్రభుత్వానికి కలిగింది. అలా 2019లో లండన్లో నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటి నుండి చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ లండన్లో మొదలయ్యింది. యూకే కోర్టుల్లో అప్పీళ్లు, మానవ హక్కుల వాదనలు ఇవన్నీ వాడుకున్నాడు అతను. విచిత్రం ఏంటంటే మన దేశంలో అయినా లండన్లో అయినా సరే
బాగా పెద్దవాళ్ళు తప్పు చేసినప్పుడే కోర్టులకు మానవ హక్కులు వగరాలు గుర్తుకొస్తాయి. ఇతర సందర్భాలు రావు. సామాన్య ప్రజలు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇవి గుర్తురావు వాళ్ళకి. బాగా ధనవంతులు, కార్పొరేట్ కంపెనీల పెద్దలు కోర్టుకు వచ్చినప్పుడు మాత్రమే మానవ హక్కులు వగరాలు వాళ్ళు గుర్తుకొస్తాయి. అయితే లండన్ కోర్టు ముందు ఒక ప్రశ్న కొంతకాలంగా కొన్నేళ్ళుగా నడుస్తున్నది. నీరవ్ మోదీని భారతదేశానికి పంపాలా వద్దా అనేది. నీరవ్ మోదీ లాయర్లు సహజంగానే ఒక వాదన చేశారు. ముందు చెప్పాను నేను, భారత జైళ్లలో వాతావరణం బాగుండదు, హింసకు అవకాశం ఉంటుంది, అని కొడతారు, తంతారు, థర్డ్ డిగ్రీ అంటారు. ఒత్తిడి మూలంగా నా క్లయింట్ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రమాదంలో పడుతుంది అని వాళ్ళు వాదించారు. ఈ వాదన ఇంతకుముందు ఒక కేసులో, అంటే సంజయ్ భండారీ కేసులో బాగా ఉపయోగపడింది ఆయనకి. ఆయన ఆ కేసులో ఉండి బయటపడటానికి ఈ వాదన పనికొచ్చింది. అయితే ఈ కేసులో కూడా ఆ వాదన చేస్తే నీరవ్ మోదీ బయటపడతారని అడ్వకేట్లు అనుకుని ఉండొచ్చు, కానీ అది ఈసారి పనిచేయలేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం లండన్ కోర్టులకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏమిటంటే నీరవ్ మోదీని అత్యంత ఆధునిక సౌకర్యాలు ఉన్నటువంటి జైలులో ప్రత్యేక సదుపాయాలతో ఉంచుతాము అన్నారు. దానికోసం బొంబాయి ఆర్థర్ రోడ్ జైలును ఎంపిక చేశారు. అది కాస్త మోడర్న్ జైల్, అక్కడే పెడతాం నీరవ్ మోడీని అన్నారు. పైగా వెంటనే ఇంట్రాగేషన్ కూడా మొదలుపెట్టాం. కొంత విశ్రాంతి తీసుకొని మానసికంగా బలపడటానికి అవసరమైన సమయం ఇస్తాం, ఆ తర్వాతనే ఇంట్రాగేషన్ మొదలు పెడతామని కూడా హామీ ఇచ్చారు. అలాగే జనరల్ మెడిసిన్, అలాగే మెడికల్ హెల్త్, ఇది మెంటల్ హెల్త్ కేర్. ఆ కోర్టు కూడా ఆ మాట చెప్పారు కదా, అక్కడ మానసికంగా హింసిస్తారు, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు కదా. సో ఆ రెండు విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటాం మేము సాధారణ వైద్య విషయంలో, అలాగే మానసిక వైద్యం విషయంలో కూడా మేము తీసుకుంటామని చెప్పారు. దీనికి యూకే కోర్ట్ పాజిటివ్గా స్పందించింది, అతన్ని భారతదేశం పంపడానికి ఒప్పుకుంది. ఇక్కడే గేమ్ మారింది, ఒక మలుపు తిరిగింది. యూకే హైకోర్టు స్పష్టంగా మాట చెప్పింది, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లేవు మీ కేసులో, అంచేత ఈ కేసును మళ్ళీ తెరవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పింది. అలా నీరవ్ మోదీకి లండన్లో లీగల్ డోర్స్ పూర్తిగా మూసుకుపోయాయి. ఇప్పటి వరకు నీరవ్ మోదీ ఉపయోగించినటువంటి అన్ని మార్గాలు ఒక్కొక్కటిగా క్లోజ్ అయిపోతూ వచ్చింది. ఇప్పుడు అతనికి మిగిలినటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే, అసలు ఆప్షన్స్ లేవు, ఒకవేళ ఉంటే గింటే కనుక యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని కూడా దాన్ని ఆశ్రయించవచ్చు. కానీ అక్కడ కూడా అతనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సానుకూల తీర్పు లేదా హామీ, ఆశ్రయం వచ్చే అవకాశం లేదు, కష్టం. ఇక మిగిలింది ఏమిటంటే లండన్ నుండి ముంబైకి ఇప్పుడే ప్రయాణం కావడమే. నీరవ్ మోదీ విషయంలో ముందే చెప్పాను నేను, ప్రధాని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇంటి పేరు ఇద్దరు కూడా కాబట్టి, ఈ పక్షాలకు అది ఒక ఆయుధంగా దొరికింది కాబట్టి. ఇప్పుడు మన ముందున్న ఒక ప్రశ్న ఏమిటంటే, కెన్ ఇండియా ఫైనలీ బ్రింగ్స్ బ్యాక్ ఇట్స్ బిగ్గెస్ట్ ఎకనామిక్ అఫెండర్స్? తెస్తుందా? దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, బ్యాంకులు ముంచేసి వేల లక్షల కోట్ల రూపాయలు
బ్యాంకులను ముంచేసి పారిపోయిన వాళ్ళని విదేశాలు మళ్ళా వెనక్కి తీసుకొస్తుందా ఇండియా? ఈ కథ మనకు ఒక పెద్ద ప్రశ్న వేస్తుంది. పోనీ ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు విదేశాలు అక్కడైనా సురక్షితంగా ఉండగలరా అనే ప్రశ్న, లేక న్యాయం చివరికి ఎలాగో ఒకలాగా వాళ్ళని పట్టుకుని వెనక్కి తీసుకొస్తుందా? ఈ రెండు ప్రశ్న. అక్కడి వాళ్ళు సురక్షితంగా ఉండగలరా? న్యాయం వాళ్ళని పట్టుకొని వెనక్కి తీసుకురాగలరా? మీ సమాధానాన్ని కింద కామెంట్లో రాయండి. చూస్తూనే ఉండండి డానీ తెలుగు టీవీ. ఇది ప్రపంచ ప్రజల పక్షం.